తెలుసుకోవాలే కానీ విశ్వంలో ఎన్నో విషయాలుంటాయి. అప్పుడప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు, సుదీర్ఘకాలం తర్వాత జరిగే కొన్ని దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అయితే తాజాగా ఖగోళ ప్రియులకు గుడ్ న్యూస్ అందింది. మార్చి నెలలోనే 2 గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. ఈ నెల 18వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అలాగే ఆ తర్వాత మార్చి 29వ తేదీన పాక్షిక సూర్యగ్రహణం దర్శనం ఇవ్వనుంది. వాస్తవానికి ఈ ఏడాది 2 సూర్య 2 చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. కాగా ఈ నెలలో ఏర్పడబోయే సూర్యగ్రహణం, చంద్రగ్రహణాలు భారత్లో కనిపిస్తాయా అనే చర్చ కొనసాగుతోంది. సూర్యుడి కాంతి భూమిని చేరుకోకుండా చంద్రుడు పూర్తిగా అడ్డుగా ఉన్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సందర్భాన్ని సంపూర్ణ సూర్యగ్రహణంగా చెబుతుంటారు. సూర్యుడు భూమికి మధ్య పాక్షికంగా చంద్రుడు అడ్డుగా వస్తే దాన్ని పాక్షిక సూర్యగ్రహణంగా పిలుస్తారు. అలాగే భూమి చంద్రుడిని పూర్తిగా కమ్మేస్తే సంపూర్ణ చంద్రగ్రహణంగా పేర్కొంటారు. చంద్రుడిలో కొంత భాగం భూమి నీడలో కనిపించకుండా పోతే పాక్షిక చంద్రగ్రహణంగా చెప్తారు. కాగా ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం ఈ నెల 14వ తేదీన సంభవిస్తుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహం భారత్లో కనిపించే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఆస్ట్రేలియా, ఐరోపా, ఉత్తర, దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. అలాగే ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఈ నెల 29న ఆవిష్కృతం అవుతుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం. ఇది కూడా భారత్లో కనిపించే అవకాశం లేదట. బెర్ముడా, బార్బడోస్, డెన్మార్క్, ఆస్ట్రియా, బెల్జియం, ఫిన్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్తో పాటు మరికొన్ని దేశాల్లో ఈ పాక్షిక సూర్యగ్రహణం కనిపించబోతోంది. కాగా ఈ ఏడాది 2వ చంద్రగ్రహణం సెప్టెంబర్ 8వ తేదీన కనిపించనుంది. ఈ గ్రహణం భారత్తో పాటు యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఉత్తర, పశ్చిమ అమెరికాలో మాత్రమే దర్శనమివ్వనుంది. అలాగే 2వ సూర్యగ్రహణం సెప్టెంబర్ 21న సంభవించనుంది. ఇది కూడా భారత్లో వీక్షించేందుకు అవకాశం లేదు. న్యూజిలాండ్, ఫిజీ, అంటార్కిటికా, దక్షిణ ఆస్ట్రేలియా సహా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ 2వ సూర్యగ్రహణం కనిపించనుంది.